హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ రివ్యూ ఆఫ్ కింగ్డమ్. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఏ డీసెంట్ వన్ టైం వాచబుల్ మూవీ అనిపించింది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం సూరి అయితే అండర్ కవర్ స్పైగా మారతాడు. అసలు ఆ ఎమర్జెన్సీ ఆపరేషన్ ఏంటి, అండ్ సూరి ఇంకా తన బ్రదర్ శివ ఇద్దరు కలిసారా లేదా, అండ్ ఈ ట్రైబ్ కి ఇంకా స్టోరీకి సంబంధం ఏంటి, సూరి ఇంకా శివ వీళ్ళిద్దరూ ఈ స్టోరీలో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఇదంతా మీరు మూవీలోనే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క రన్ టైం అయితే మనకి టోటల్ గా దాదాపు 2 hours వరకు ఉంటుంది. అండ్ మనకి మూవీ స్టార్టింగ్ లోనే మెయిన్ స్టోరీని ఇంట్రడ్యూస్ చేసి మంచి మంచి ప్రొసీడింగ్స్ తో తీసుకెళ్తారు. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఆ డ్రామా అంతా కూడా చాలా బాగా రాసుకున్నారు. బట్ సెకండ్ హాఫ్ కి వచ్చాక మూవీలో డ్రామా ఏదైతే ఉందో అది స్లోగా వెళ్ళినట్టు అనిపించింది. ఈవెన్ మూవీలో అన్వాంటెడ్ సీన్స్ అయితే లేవు, బట్ సెకండ్ హాఫ్ లో ఇంపార్టెంట్ సీన్స్ చూపిస్తున్నా గానీ ఆ సీన్స్ ని స్ట్రెచ్ చేయడం వల్ల మూవీ అయితే మనకి కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ మూవీలో ఇద్దరు బ్రదర్స్ ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా యాక్షన్ సీన్స్ అయితే అంతగా లేవు, కానీ ఉన్న 2-3 యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగానే ప్లాన్ చేశారు. మూవీలో ఎక్కడ డైవర్షన్స్ అయితే లేవు. త్రూ అవుట్ ద మూవీ స్టోరీ అంతా ఒకే లైన్ మీద వెళ్తుంది. బట్ మూవీని ఇంకా ప్రాపర్ గా హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేది. అండ్ క్లైమాక్స్ లో విజయ్ దేవరకొండ గారి యాక్షన్ సీక్వెన్స్ అయితే బాగుంది. ఈ సీక్వెన్స్ లో విజయ్ దేవరకొండ గారు మంచి మాస్ అవతార్ లో కనిపించారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, విజయ్ దేవరకొండ గారి పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా ఉంది. అండ్ భాగ్యశ్రీ గారి పర్ఫార్మెన్స్ ఓకేగా అనిపించింది. బట్ మూవీలో హీరోయిన్ కి స్క్రీన్ టైం అయితే అంతగా లేదు, బట్ ఉన్నంతలో బానే చేశారు. అండ్ సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. అండ్ యాంటాగనిస్ట్ రోల్ ప్లే చేసిన వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దర్ రోల్స్. మ్యూజిక్ విషయానికి వస్తే మూవీలో బీజిఎం అయితే చాలా ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఉన్న 2-3 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ తో ఉన్న ఒక సాంగ్ అయితే అన్ప్లగ్ చేశారు. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో అంతగా బ్యాడ్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే లేదు, కాబట్టి ఫ్యామిలీతో హ్యాపీగా వాచ్ చేయొచ్చు. మరి ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.